హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేర్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో చూడండి, మనకి ఈ కంపెనీ వచ్చేసి అయితే 1992లో అయితే స్థాపించడం అయితే జరిగింది. అంటే ఇది డైరెక్ట్ ఎస్బీఐ కదండి. ఎస్బీఐ ప్లస్ ఇంకా డిఫరెంట్ కంపెనీ, రెండు కంపెనీస్ కలిపి మనకి ఇక్కడ ఈ కంపెనీ ద్వారా అయితే వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని ఒక మార్కెట్ క్యాప్ చూడండి, 1,16,913 కోట్లు అయితే ఉందన్నమాట. సో ఇదొచ్చేసి ఏందంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట. అంటే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో ఆ డబ్బులని వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో రన్ చేస్తున్నారనమాట. అంటే ఏ కంపెనీస్‌లో పెడితే వీళ్ళకి లాభాలొస్తాయి ఏందని జెప్పేసి ఇలా ఆలోచించి వీళ్ళనేది మ్యూచువల్ ఫండ్స్ అయితే రన్ చేస్తుంటారు. మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది కదా! సిప్స్ అని జెప్పేసి, మ్యూచువల్ ఫండ్స్ అని జెప్పేసి చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఉందో, సో దానికి సంబంధించిన సీఈఓ, ఎండీ ఉంటారు కదా! సో వీళ్ళనేది సో ఏ కంపెనీస్‌లో ఎక్కడ మనకి లాభాలొస్తాయి పెడితే, లేకపోతే నిఫ్టీ 50లో పెడితే, లేకపోతే నిఫ్టీ 50 ఉన్న సంబంధిత కంపెనీస్‌లో పెడితే లాభాలొస్తాయా? లేకపోతే సెన్సెక్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వందల, వేల కంపెనీస్ ఉన్నాయి కదా! సో వీళ్ళు అనలైజ్ చేసి అయితే వీళ్ళైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ముఖ్యంగా ఏందంటే చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ మ్యాండేట్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ అయితే వీళ్ళైతే రన్ చేస్తూ ఉంటారన్నమాట. సో చూడండి, వీళ్ళకి దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఏంటంటే 128 మ్యూచువల్ ఫండ్స్ని అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా చూడండి ఈక్విటీ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, డెబిట్ ఫండ్స్, ఆర్బిటేజ్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్స్ అంటారు కదా! సో ఇండెక్స్ ఫండ్స్, ఓవర్సీస్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, సో అండ్ లిక్విడ్ అండ్ ఓవర్ నైట్ ఫండ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్లలో వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి దగ్గర దగ్గరగా 18 మిలియన్ యూనిక్ ఇన్వెస్టర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇన్ పాన్ ఇండియా. సో మీకు తెలుసు కదా, ఎస్బీఐ అనేది ఒక మంచి బ్రాండ్ కంపెనీ. సో వీళ్ళు దీన్ని ఈ బ్రాండ్ని యూజ్ చేసుకొని సో వీళ్ళైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ని అయితే రన్ చేస్తున్నారనమాట. సో చూడండి, మనకి వచ్చేసి జూలై 14న ఓపెన్ అవుతుంది, జూలై 16న క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,170 రూపీస్. లాట్ సైజ్ వచ్చేసి మనకి జస్ట్ 26 ఇయర్స్ మాత్రమే వస్తాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 545 నుండి 575 ఉంది. మనకి ఇష్యూ సైజ్ వచ్చేసి 11,675 కోట్లు అనమాట. చాలా పెద్ద ఐపీఓ ఇది. సో అలాట్మెంట్ వచ్చేసి జూలై 17న అవుతుంది. మనకి జూలై 21 ట్యూస్డే రోజైతే మనకైతే మార్కెట్ అండ్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుందన్నమాట. సో చూడండి, ఇది 11,675 కోట్లు మొత్తం కూడా ఇది బుక్ బిల్డింగ్ అయిపోయి అంటే లైక్ ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. సో మొత్తం కూడా ఇదేంటి అంటే షేర్ హోల్డర్స్కి మాత్రమే వెళ్ళిపోతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనకి దగ్గర 20.37 క్రోర్స్ అంటే 20 కోట్ల షేర్స్ అయితే వాళ్ళు సెల్ చేస్తున్నారు అన్నమాట. సో కంపెనీకి ఎటువంటిది పోదన్నమాట. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే షేర్స్ అమ్ముతున్నారు కాబట్టి అమౌంట్ కూడా మొత్తం వాళ్ళకే పోతుందన్నమాట. సో పిఆర్బిఎస్ వచ్చేసి 50%, ఎన్ఎన్ఐ వచ్చేసి 50%, సో రీటైల్స్ వచ్చేసి కూడా 35% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నది. కంపెనీ అయితే మంచి లాభాల్లో ఉంది, అక్కడ నష్టాలు లేవు కాబట్టి నాకు డీటెయిల్స్ కూడా వీళ్ళు 35% అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో పర్పస్ నేను చెప్పాను కదండి, ఇది మొత్తం కూడా బుక్ బిల్ అయిపోయి అంటే ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. మొత్తం కంపెనీకి అయితే ఎటువంటి రూపాయి కూడా వెళ్ళదు. సో మొత్తం కూడా షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, వీళ్ళ కనుక ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లే ఇన్కమ్ చూడండి, 24లో 3,400 కోట్లు చూపించారు. మళ్ళీ 25లో ఇంక్రీజ్ అయింది దగ్గర దగ్గరగా 1000 కోట్లు, 4,200. సో మళ్ళీ 26లో కూడా దగ్గర దగ్గర 4,976 అంటే అక్కడ కూడా ఒక 700 క్రోర్స్ ఇన్కమ్ అయితే పెరిగిందండి. సో 24లో 2,000 క్రోర్స్ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపిస్తే, సో 25లో కూడా మనకి 2,500 క్రోర్స్ చూపించారు. మళ్ళీ 26లో కూడా మనకి దగ్గర దగ్గరగా 3,000 క్రోర్స్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపించారంటే చూడండి, ఎంత పెద్ద ఇన్కమ్, వీళ్ళు ఎంత పెద్ద కంపెనీ మీరే అర్థం చేసుకోండి. సో ఎవిడేటా కానీ, నెట్వర్త్ కానీ, సో ఇవన్నీ కూడా బాగానే ఫినాన్షియల్ పరంగానే అయితే ఎటువంటి డోకా అయితే లేదండి. సో సో చూడండి, ఇక్కడ పాజిటివ్స్ ఏంటంటే ఇది మార్కెట్ లీడర్ ఇండియా అనమాట. సో ఈ ఎస్బీఐ ఫండ్స్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ అనేది, సో ఉన్నటువంటి కంపెనీలో ఇదే పెద్ద కంపెనీ అన్నమాట. ఎస్బీఐ అనేది మనకి ఇండియాలో పెద్ద కంపెనీగా చెప్పుకోవచ్చు అనమాట. సో కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏయుఎం, అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా. సో వీళ్ళు బాగా ఇవి రెండు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయితే వీళ్ళకి బాగా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, బాగా ప్రాఫిట్స్ రావడం కానీ అయితే
జరుగుతుంది. దగ్గరగా వీళ్ళకి ఏందంటే చూడండి 39% మార్కెట్ షేర్ అనేది ఈ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఉందన్నమాట. అంటే ఉన్న 100%లో 39% షేర్ ఈ కంపెనీకే ఉందంటే, సో అదొక పెద్ద పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ సిప్ ఫ్రాంచైజీ అనమాట. సో చూడండి మీకు ఆహ్, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఎస్‌బీఐ సంబంధించి కొన్ని వందల కొద్దీ సిప్ సంబంధించిన మీకు ఫండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఫండ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దగ్గరగా వీళ్ళకి ఏంటంటే 16% షేర్ అనేది ఉందన్నమాట మార్కెట్లో ఈ ఎస్బీఐ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్కి. సో అదొక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. మీకు రెవెన్యూ నేను చెప్పినట్టుగా 25 అండ్ 26లో అయితే బాగా రెవెన్యూ అయితే పెరిగింది. సో అదొక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే జస్ట్ మనకు ఆఫర్ ఫర్ సేల్ అమౌంట్ మొత్తం కూడా ఇది షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఆఫర్ ఫర్ సేల్ అదొక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. మార్కెట్ అనేది డిపెండింగ్ అండ్ ఎర్నింగ్స్ అన్నమాట. అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ మనము ఎవరైతే వీళ్ళు రన్ చేస్తున్నారో వీళ్ళని కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, సో అప్పుడు మనకు కూడా నష్టం వస్తుంది కదా. సో అదొక మార్కెట్ డిపెండింగ్ అండ్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో అది మార్కెట్ అనేది ఎప్పుడు పడిపోదు కదా. ఒక సంవత్సరంలో మా అంటే ఒక 2 నెలలు 3 నెలలు పడిపోయినా మళ్ళీ పికప్ అవుతూ ఉంటుంది. సో అది పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏం కాదు. బట్ మనమైతే వెయిట్ చేసి ఉండాలన్నమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చాలా గ్రోత్ అయితే కనిపిస్తుందన్నమాట. రెగ్యులేటరీ రిస్క్ అనేది అది ఏ కంపెనీలో, ఏ సిస్టమ్ మనకి ఏ ఆర్గనైజేషన్‌లోనే ఉంటుంది కాబట్టి, మనకి సేబీ సంబంధించిన రూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ రూల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి, సో అది పెద్ద ఒక ప్రాబ్లమ్ అయితే చిన్న ప్రాబ్లమ్ కిందనే మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇది అండర్ పర్ఫామ్ చేసాయనుకోండి ఫండ్స్. ఎందుకంటే నేను చెప్పాను కదా మార్కెట్లో ఇది మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సంబంధించిన వీళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏందనేది క్లియర్గా చూసుకోవాలి వీళ్ళు. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్ కంపెనీస్లో చేసినప్పుడు అలా లాస్ వచ్చిందనుకోండి, సో వీళ్ళకి సంబంధించిన ఫండ్స్ కూడా లాస్లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు కూడా రాకుండా పోతారు. సో అలాంటి టైంలో ఇది ఒక మైనస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి జిఎంపి వచ్చేసి ప్రస్తుతానికైతే 13% అయితే చూపిస్తుంది. 76 రూపీస్ అయితే చూపిస్తుంది వన్ షేర్కి. సో యాజ్ పర్ ఇది గూగుల్ డేటా ప్రకారం మాత్రమే. సో ఇదనేది మన లిస్టింగ్ టైంకి ఎలా ఉంటుంది ఏందనేది మీరైతే ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.